దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే ఈ పూజలో, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలో, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభు జనమా, ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. పూజకు వేళాయే ప్రభు జనమా, ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మేత్రసనం, ఫాతిమానగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రీనిధి దాతలు తానుగొండ్ల మత్యాసరెడ్డి విజయకుమారి కుటుంబంలో దేవుడు చేసిన ఘనమైన మేలు కృతజ్ఞతగా పిల్లలకు మంచి భవిష్యత్తు, సంపూర్ణ ఆరోగ్యము, వారు చేయి పనుల యందు తోడుగా ఉండాలని, మనవరాళ్లకు దేవుని ప్రేమలో దేవుని బాటలు నడవాలని, మరియు తానుగొండ్ల షౌరెడ్డి, ఇన్యాసమ్మ, శ్యామల, చిన్నప్పురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ, బంధువుల కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఉత్తర స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుతాం. విజయవాడ మేత్రాసనం, పామర విచారణ, హద్దర్ ఝాన్సీ రాణి మరియు హద్దర్ శ్యామ్ ప్రకాష్ కుటుంబ సభ్యులు క్రీస్తు శేషులు వేం ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి కుమార్తె హర్దర్ ఝాన్సీ రాణి, మనముడు హర్దర్ శ్యామ్ ప్రకాష్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బాసురేగడి విచారణ, మాధవన్ విజయ్ కుమార్, కవిత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ కొచ్చెర్ల జ్యోతిరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారు చేయి పనులు ప్రభు తోడునేడుగా ఉండాలని మరియా తల్లి పేరిట కృతజ్ఞత దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఎల్బీ నగర్ విచారణ, ప్రేగ్ నగరం, యూరోప్లో పుట్టినరోజు జరుపుకుంటున్న అభినవ్ దీప్ను దేవాతి దేవుని దీవెనలు అనుగ్రహించాలని, అద్భుతమేలు కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ భావి జీవితంలో ముఖ్యంగా పిహెచ్డిలో మంచి ఫలితాలు సాధించేలాగా తన కృపతో జ్ఞానవరములతో నింపాలని వరప్రసాద్, మేరీ, విజయరాణి, అనూహ్య, అభిషేక్, లూద్ మేరీ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, సీతమ్మధార విచారణ, క్రీస్తు శేషులు రెడ్డి శామ్యుయల్ గారి 25వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెడ్డి ప్రసాద్, ప్రకాష్ మరియు కుమార్తెలు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. బెల్లంకొండ సరళాదేవి ఆత్మకు మరియు బెల్లంకొండ రాజారావు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, పాలవలస విచారణ, క్రీస్తు శేషులు పన్నీరు తెరేసమ్మ గారి 49వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆనందరావు, రాజు, రత్నం, జోషి ప్రసాద్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, పెంటపల్లి సుచేత కుటుంబంలో దేవుడు చేసిన మేలును కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఎల్బీ నగర్ విచారణ, ప్రేగ్ నగరంలో యూరోప్లో 86వ పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ విలియం ఫ్రాక్స్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు అనుగ్రహించాలని, అద్భుతమేలు కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ ఆయురారోగ్యములతోనూ తమ కృపతో జ్ఞానవరంతో నింపాలని వరప్రసాద్, మేరీ, విజయరాణి, అనూహ్య, అభిషేక్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో, ఈ పవిత్రమైన ఆరాధనలో ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు రెండూ కూడాను సత్యము వైపు అడుగులు వేయమని, ఆ సత్యములో నిలకడగా నీ బ్రతుకును మార్చుకొనమని
ఈ సత్యానికి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తులను సమాధానపరుస్తూ సూచనలుగా చూపిస్తూ సత్యమైనటువంటి దేవుడు మన మధ్యకు రాబోతూ ఉన్నాడు, మనలను సత్యము వైపునకు నడిపిస్తాడు అని దివ్య గ్రంథ పట్టణాలు తేట తెల్లం చేస్తూ ఉన్నాయి. కనుక సత్యస్వరూపి అయినటువంటి పవిత్రాత్మను మన గుండెల్లో నింపుకోవడానికి, సత్యము కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయాన్ని దయచేయమని ప్రభుని వేడుకుంటూ, చేసిన తప్పిదములను గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపపడుతూ పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర కార్యములను నిర్వహించునల్లప్పుడూ మేము నీ కుమారుని ఉత్థానమును స్మరించుచున్నాము. ఈ దివ్య బలి ప్రభావమున నీ కుమారుని రెండవ ఆగమనమునందు సకల పునీతులతో కలిసి ఆనందించు భాగ్యమును మా అందరికీ ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మీరిప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చియే నేను మీకు ప్రకటించుచున్నాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 15వ వచనము మరియు 22వ వచనం నుండి 18వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో పౌలుని తీసుకొని పోవువారు ఏథెన్సు వరకును అతని వెంట వెళ్ళిరి. పిమ్మట సిలాసు, తిమోతీలు సాధ్యమైనంత త్వరలో తనను చేరవలనని పౌలు ఆజ్ఞాపించగా ఆ ఉత్తర్వులతో వారు వెనుదిరిగి బెరియాను చేరిరి. అప్పుడు పౌలు అరియోపాగసను సభ ఎదుట నిలవబడి, ఏథెన్సు పౌరులారా, మీరు మిక్కిలి భక్తిపరులని నాకు తోచుచున్నది. ఏలైనా నేను మీ నగరములలో నడిచిపోవున్నప్పుడు మీ పూజా స్థలములను చూచి తిని, తెలియని దేవునకు అని వ్రాయబడి ఉన్న ఒక బలిపీఠమును నేను అందు చూచి తిని. కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చియే నేను మీకు ప్రకటించుచున్నాను. ఈ ప్రవచనమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే పరలోకమునకును భూలోకమునకును ప్రభువు. ఆయన మానవ నిర్మితమైన ఆలయములలో నివసింపడు. ప్రజలందరికీ జీవమును శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మానవుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఒక పురుషుని నుండియే ఆయన అన్ని జాతి జనులను కలిగించి భూలోకమంతటా వారిని నివసింపజేసెను. ఆయన ముందుగానే వారి వారి కాల పరిమితులను, వారి వారి నివసించు స్థలముల సరిహద్దులను స్థిరపరచెను. వారు ఆయన కొరకు అన్ని ప్రక్కలను వెదికి ఆయనను కనుగొనుటకై ఆయన దేవుడిట్లు చేసెను. ఆయనను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరికి దూరంగా లేడు. ఏలైనా ఆయన యందే మనము జీవించుచు సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము.
మీలో కొందరు కవులు చెప్పున్నట్లుగా మనమును ఆయన బిడ్డలమే. దేవుని బిడ్డలమైన మనము దైవ స్వభావమును మనుషుల కల్పన కౌశలము వలన మలచబడిన బంగారంతో కానీ వెండితో కానీ పోల్చవచ్చునని భావింపరాదు. మానవులు అజ్ఞానులుగా ఉన్నప్పుడు ఆ కాలంలో దేవుడు వారిని గూర్చి పట్టుకొనలేదు. కానీ ఇప్పుడు ఎల్లెడల ప్రజలందరూ హృదయ పరివర్తన చెందవలనని ఆజ్ఞాపించుచున్నాను. ఏలైనా ఆయన ఎన్నుకొని ఉన్న ఒక మనుషుని మూలమున ప్రపంచనంతటిని నీతి ప్రకారం తీర్పు చేయుటకు ఒకరోజు నిర్ణయించి ఉన్నాడు. ఆయన ఆ మనిషిని మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరికీ దృఢపరచెను అని పలికెను. పౌలు చెప్పిన మృతుల పునరుత్థానమును గురించి విన్నప్పుడు కొందరు అతన్ని ఎగతాళి చేసిరి. కానీ కొందరు ఈ విషయమును మరలా వినవలనని కోరుచున్నాము అనిరి. తర్వాత పౌలు వారిని వీడి వెళ్ళిపోయెను. కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమున చేరిరి. వారిలో అరియోపాగస్లోని సభ్యుడైన డయోనిసయస్ను డెమారిసు అను పేరు గల స్త్రీను మరికొందరు కలరు. తర్వాత పౌలు ఏథెన్సును వీడి కొరింథు నగరమునకు వెళ్ళెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ భూమి ఆకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. భూమాకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభువును స్తుతింపుడు. మహోన్నత స్థానమున వసించు వారలారా, ఆకాశము నుండి మీరు మరలా ప్రభువును స్తుతింపుడు. ప్రభు దూతలారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. ప్రభు సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. అందరూ భూమాకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. భూమాకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. రాజులు, జాతులు, అధిపతులు, సమస్త పాలకులు, యువతి యువకులు, వృద్ధులు, బాలికలు అందరూ ప్రభువు నామమున స్తుతింపబడుదురుగాక. అందరూ భూమాకాశం మీ మహిమతో నిండి ఉన్నవి. భూమాకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. ఆయన నామము అన్నిటికంటేనూ గొప్పది. ఆయన మహిమ భూమాకాశములను మించినది. అందరూ భూమాకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. భూమాకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. ఆయన తన ప్రజలకు అభ్యుదయం ప్రసాదించెను కనుక ఆయన ప్రజలెల్లరూ ఆయనకు ప్రీతిపాత్రులైన ఇజ్రాయేలీలెల్లరూ ఆయనను స్తుతింతురు. అందరూ భూమాకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. భూమాకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరాని ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరాని ఓ దైవ
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర శుభవార్త 16వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన సువిశేషము 16వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీయూ బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబోవు విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును. ఎలయన ఆయన నాకున్న దానిని, నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయనని చెప్పితేనే. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితేనే. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య గ్రంథ పట్టణాలు రెండూ కూడాను సత్యానికి సాక్షిగా సర్వోన్నతుడైనటువంటి దేవుని దగ్గర నుండి పవిత్రాత్మ మన మధ్యకు దిగి వస్తాడు అనేటటువంటి విషయాన్ని తేటతెల్లం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాయి. సత్యస్వరూపియగు ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు మిమ్మందరినీ కూడా సంపూర్ణ సత్యమునకు నడిపించును అనేటటువంటి వాక్యాలను కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, అసలు సత్యము అంటే ఏంటి? సత్యము అని దేనిని అంటాం? సత్యము అంటే నిన్న నేడు రేపు ఒకేలా ఉండేటటువంటిది సత్యం. ఇక అది ఎప్పటికీ కూడా మారనటువంటిది, మార్పు లేనటువంటిది. ఎవరి నోటి నుండి వచ్చినా కానీ అదే మాట అదే పని ఖచ్చితంగా జరగవలసింది. దీనినే సత్యం అని చెప్పి మానవ బుర్రకు సంబంధించినట్లుగా మానవ మేధస్సు ప్రకారం మనం మాట్లాడుకునేటటువంటి సత్యం. అయితే పవిత్రాత్మ అయినటువంటి దేవుడు సత్యానికి సాక్షిగా రాబోతూ ఉన్నాడు. పవిత్రాత్మ అయినటువంటి దేవుడు సత్యానికి సాక్షిగా రాబోతూ ఉన్నాడు అని అన్నప్పుడు సత్యము అనేటటువంటిది ఒకటి మన మధ్యన నిలయమై ఉన్నది. అదేమిటి అనంటే, దేవునిగా ఉంటూ మానవునిగా మన మధ్యకు వచ్చినటువంటి క్రీస్తు ప్రభు. మానవునిగా మన మధ్యకు వచ్చినటువంటి క్రీస్తు ప్రభునకు సాక్ష్యాన్ని ఇవ్వడానికే పరలోకము నుండి మరలా పవిత్రాత్మ దేవుడు మన మధ్యకు రాబోతూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే కీర్తనాకారుడు 25వ అధ్యాయము 25వ వచనంలో ఇలా చెబుతూ ఉన్నాడు, నన్ను నీ సత్యమునందు నడిపింపుము, నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము, దినమంతయు నేను నీ కొరకై వేచి ఉన్నాను అని చెప్పి కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, సత్యాన్ని గ్రహించలేనటువంటి మనుషులు మన మధ్యన ఉన్నారు కనుకనే సత్యానికి సాక్షిగా ఉండడానికి తండ్రి అయినటువంటి దేవుడు
కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభునకు సాక్షిగా పరమ పవిత్రమైనటువంటి పావనాత్మను మనందరి మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సత్యవర్తుడు అని అందరూ గ్రహించారా? గ్రహించలా. అందరూ గమనించాలా? ఈయన క్రీస్తు భగవానుడు అనేటటువంటి విషయాన్ని మరిచిపోయారు కాబట్టి సిలువకు అంటగొట్టారు, మరణానికి గురి చేశారు, సమాధి చేసి చేతులు కడిగేసుకున్నారు. ఇట్టి పరిస్థితుల్లో నీవు నేను గమనించవలసినటువంటి విషయం, నీవు నేను సాక్షిగా ఉండవలసినటువంటి సమయం, నీవు నేను సత్యస్వరూపుడు అయినటువంటి పవిత్రాత్మలో నడిపింపవలసినటువంటి సమయం. అందుకనే ఈ రోజున కీర్తనాకారుల్లాగా మనం కూడా అనాలి, ఏమని? ప్రభువా, నీ సత్యము వైపు నన్ను నడిపింపుము, నీవే నన్ను రక్షించేటటువంటి దేవుడవు గనుక నాకు నీ సత్య బోధను నేర్పింపుము అని అడగాలంట. అలా అడిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సత్యవర్తుడు అయినటువంటి పావనాత్మ ప్రభు నీపైకి దిగివచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా దీవిస్తాడంట. ఈ సత్యవర్తుడైనటువంటి క్రీస్తు ప్రభు బాధలు పడ్డాడా, పడలేదా? ఖచ్చితంగా ఈయన బాధలను అనుభవించాడు. సత్యవర్తుడు కాబట్టి బాధలను అనుభవించటం కాదు, నిజమైనటువంటి సత్యానికి సాక్షిగా ఉండాలి కాబట్టి ఆయన బాధలను తనకు తానుగా మానవ శరీరముతో అనుభవించాడు. ఈ బాధలను భరిస్తూ ఉన్నప్పటికీ సత్యానికి సాక్షిగా నేను ఉండలేను అని ఎప్పుడు కూడా వెనుకడుగు వేయాలా. ధైర్యంగా నిలబడి పావనాత్మ యొక్క శక్తిని పొందుకొని ప్రజలందరి ముందు సాక్షిగా నిలబడ్డాడు. అందుకనే ఆయన కుంటుపడుతూ ఉన్నటువంటి సమయంలో, ప్రభు నీకిష్టమైతే ఈ పాత్రను నా నుండి తొలగింపము అని అంటూ, ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని చెప్పి పలుకుతూ ఉంటాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఈ రోజున నేను చెప్పవలసినటువంటి సత్యం ఒకటి ఉంది. ఏమిటి అనంటే, మరణంతో అంతమా లేదంటే ఇంకేమైనా ఉందా? మరణముతో అంతమా లేదంటే ఇంకేమైనా ఉందా? ఈ రోజున ఈ సత్యవర్తుడైనటువంటి దేవుడు ద్వారా పలుకుతూ ఉన్నటువంటి మాటలు ఏంటి అని అంటే, మరణంతో అంతం కాదు, మరణం మరొక జీవితానికి తెరదీస్తూ ఉంది, మరణం నూతనమైనటువంటి జీవితానికి తెరదీస్తూ ఉంది, మరణం ఉత్థానమైనటువంటి క్రీస్తును మనకు సాక్షిగా చూపిస్తూ ఉంది. కనుక మరణం గురించి నీవు ఏమాత్రం బాధపడొద్దు. మరణం తర్వాత జీవం ఉన్నది అనేటటువంటిది నిజమైనటువంటి సత్యం. ఇది క్రైస్తవుడిగా నీవు నేను గమనించవలసినటువంటి విషయం, క్రైస్తవుడిగా నీవు నేను గుండెల్లో పెట్టుకోవలసినటువంటి విషయం. ఈ విషయాన్ని మరిచిపోతే మనం సత్యవర్తునికి సాక్షిగా ఉండలేం. మరణాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మరణం తర్వాత మరొక జీవితం ఉన్నది అనేటటువంటిది సత్యం అని ఎందుకంటూ ఉన్నాను అని అంటే, యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో లాజరు మరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణం అంతం కాలేదు. క్రీస్తు ప్రభుని యొక్క మాట ద్వారా లాజరు అని ఒకే ఒక్క పిలుపుతో, లాజరు జీవముతో లెమ్ము అని ఒకే ఒక్క పిలుపుతో యేసు ప్రభు మరణించినటువంటి లాజరును తన యొక్క మాట ద్వారా జీవంతో లేపుతూ ఉన్నాడు. ఇది సత్యం. అదే విధముగా పాడిపైన మోసుకొని వెళుతూ ఉన్నటువంటి సందర్భం, ఒకే ఒక్క కుమారుడు, తల్లేమో విధవరాలు, ఒకే ఒక్క కుమారుడు, తల్లేమో విధవరాలు, పాడిపైన ఉన్నటువంటి కుమారుని చూసి రోదిస్తూ ఉన్నటువంటి సమయం, ఆ కుమారుని మరణానికి తల్లి రోదనను ప్రభువు గమనించి మరలా జీవితాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, మరణం తర్వాత మరలా ఖచ్చితంగా జీవితం ఉన్నది అనేటటువంటిది సత్యం. అందుకని క్రీస్తు ప్రభు కూడా మరణించి 3 రోజులు అయినప్పటికీ
మరలా జీవముతో లేచి మరణం తర్వాత మరొక జీవితం ఉన్నది అని సత్యవర్తుడైనటువంటి దేవుడే మనకు చెబుతూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు ఈ విషయాలను ఎందుకు చెబుతూ ఉన్నాడు అని అంటే, మరికొద్ది రోజుల్లో మరణించబోయేటటువంటి ఆయన, మరికొద్ది రోజుల్లో మరణాన్ని రుచి చూడబోయేటటువంటి ఆయన, మీరు దేని గురించి కలవరపడొద్దు, చింతన చెందవద్దు, వేదనలు చెందవద్దు, బాధలు భరించవద్దు. సత్యవర్తుడైనటువంటి దేవుడు మీ మధ్యకు రానున్నాడు. ఆయన వచ్చినప్పుడు సంపూర్ణ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పి చక్కగా బోధనను నేర్పిస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రభు సత్యం అని చెప్పి మనందరం గ్రహించాలి. కనుక కారుణ్యుడైనటువంటి దేవుడు, బాధలలో ఉన్నటువంటి వాళ్లకు ఓదార్పును ఇచ్చేటటువంటి దేవుడు, సత్యస్వరూపియగు పావనాత్మ సత్యం అని చెప్పి మనందరం గ్రహించాలి. చివరిగా క్రీస్తు ప్రభునకు పవిత్రాత్మకు కారకుడైనటువంటి తండ్రి దేవుణ్ణి కూడా మనమందరము కూడా సత్యము అని గ్రహించాలి. కనుక మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే దేవుని సంబంధులమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలంట. మొదటి యోహానులో చెబుతూ ఉంటాడు, దేవుని సంబంధులు అయినటువంటి వాళ్ళు దేవుని మాటలను ఆలకించున్నాం, కానీ దేవుని సంబంధులు కానటువంటి వాళ్ళు దేవుని మాటలను ఆలకించరు. ఇక్కడ యేసు ప్రభు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటి అని అంటే, నేను సత్యవర్తుడైనటువంటి దేవుణ్ణు, సత్యానికి సాక్షులుగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా నా మాటలను ఖచ్చితంగా ఆలకిస్తారు అని చెప్పి ప్రభు మరొక్కసారి నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాడు. అందుకనే బాప్తిస్మ యోహాను ఈ సత్యస్వరూపుడైనటువంటి క్రీస్తునకు సాక్షిగా, సత్యానికి సాక్షిగా మరణాన్ని రుచి చూచాడు. అందుకనే 12 మంది శిష్యులు కూడా ఈ సత్యస్వరూపుడైనటువంటి క్రీస్తు ప్రభునకు సాక్షులుగా 12 మంది కూడా బాధలను భరిస్తూ మరణాన్ని రుచి చూడడానికి ఇష్టపడ్డారు, సాక్షులుగా నిలబడ్డాడు. ఈరోజు నీవు నేను సాక్షులుగా నిలబడ్డానికి సహాయాన్ని దయచేయమని, ఈ సత్యాన్ని నలుగురికి ప్రకటించటానికి మంచి విశ్వాసాన్ని దయచేయమని, ప్రకటించేటటువంటి వారికి సహాయము చేయడానికి మంచి బుద్ధిని దయచేయమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. పవిత్రాత్మలో మన బ్రతుకును కొనసాగించుకుందాం. కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును
మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము గ్రహించి నీకు యోగ్యమైన జీవితములను జీవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాడెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అగ్రపీఠాధిపతి పోలా అంతోని గారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరణం. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సప్రసాదమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంలో ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నాయందును ఉన్నట్లుగా మిమ్ము గౌరవించుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్టు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. మీరు లేక నేను ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యం జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యం జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు క్రీస్తుని ప్రక్కలో నుండి కార్బడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విన్నవరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించునుగాక. ఆమేన్. నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకుంటేనే మీరు ఫలించుటకును మీ ఫలము నిలచి ఉండుటకును మేము నియమించి తిని. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజల సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననివి, విశ్వాసుల జనని,
జననివి ధన్యాత్ముల జనని, విశ్వజననివి విశ్వాసుల జనని, దైవ జననివి ధన్యాత్ముల జనని, విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని, విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని, విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి, కానా పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి, మా ఇంటికి దీపమై నడుపుము తల్లి, మా ఇంటికి దీపమై నడుపుము తల్లి, మాకున్న కష్టాలు కన్నీళ్ళు తీర్చు తల్లి. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. విశ్వజననివి విశ్వాసుల జనని, దైవ జననివి ధన్యాత్ముల